శివపురాణం మొదలవబోతుందండి. ఫస్ట్ కథ. భగవంతుడు గురించి ఎంత విన్నా, ఇంకెంతో చదివినా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది. ఇంతెందుకు, ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇది సహజం. సముద్రం లోతుల్లో ఆయన ఒక పట్టాన ఎవరికి అంత తేలిగ్గా అంతుపట్టడు. ఒకవేళ పట్టాడా, మనం మరిచిపోయిన ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఇది భగవంతుని చిత్తం. ఎప్పుడు కనికరిస్తాడో తెలియదు, ఎప్పుడు అనుగ్రహిస్తాడో అంతకన్నా తెలియదు. మంచి చేద్దామని వచ్చి మన్మధుడిని మసిచేసి వదిలిపెట్టాడు. పరీక్షిద్దామని వరం కోరిన వాడిని అనుగ్రహించి ఆపదల్లో చిక్కుకున్నాడు. అసలు రూపము లేదంటాడు, అంతలోనే అన్ని రూపాలు నావేనంటాడు. ఇది పరమేశ్వరుడి లీలా విలాసం. అటువంటి పరమేశ్వరుని విలాసాన్ని, వైభోగాన్ని, వైశిష్ట్యాన్ని తెలిపేదే ఈ శివపురాణం. పరమ విశిష్టమైన, పునీతమైన ఈ భారతదేశంలో ప్రతి అణువు ఎంతో పవిత్రమైనది. అందులోనూ బందరికావన అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే ఎందరో మునివర్యులు, మహాయోగులు పాదస్పర్శతో పులకించిపోయినది ప్రాంతం. అందులోనూ సాక్షాత్తు నరనారాయణులు తపస్సు చేసిన పావనమైనది స్థలం. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యం వచ్చింది. ఇటువంటి స్థలంలో మహర్షులంతా కలిసి ఒక గొప్ప యాగాన్ని చేయాలని సంకల్పిస్తారు. మహానుభావులు తలుచుకుంటే కాని పనంటూ ఏముంటుంది. అంతే, తక్షణమే యాగానికి కావలసిన సంబరాన్ని సమకూరిపోయాయి. మనం అనుకున్న సంకల్పం మంచిదైతే అది తప్పకుండా సిద్ధిస్తుంది. ఒకవేళ నిజంగా అంతటి సంకల్పం నెరవేర్చే శక్తి మనకు లేకపోయినప్పటికీ ఆ సమయానికి అది ఉన్నవాళ్ల ద్వారా సహాయం అంది ఆ పని తప్పకుండా నెరవేరి తీరుతుంది. దాన్ని సంకల్ప బలం అంటారు. అలా ఈ మహానుభావులందరూ కలిసి యాగం చెయ్యాలనుకున్నదే తడువుగా ఆ ప్రాంతానికి మునుల్లోకెల్లా శ్రేష్ఠుడైన సూత మహాముని అక్కడకు వస్తాడు. ఈయన రాకే యాగానికి శుభ సంకేతం భావిస్తారు. ఋషులంతా వేదాల్ని విభజన చేసి పంచమ వేదమైన మహాభారతాన్ని, ఉపనిషత్తుల్ని, మరెన్నో పుణ్యగ్రంథాల్ని లోకానికి అందించిన అపరనారాయణుడే వ్యాస మహర్షి శిష్యుడు ఈ సూతుడు. అటువంటి మహానుభావుడు ఇక్కడకు రావడమే తమ జన్మ పావనమైంది భావిస్తారక్కడికి మునులంతా. మునీశ్వరులంతా కలిసి ఆ సూత మహామునికి అతిథి సత్కార్యములు, అర్ఘ్యపాద్యాదులను భక్తి శ్రద్ధలతో సమర్పించి పూజిస్తారు. అందుకు ఎంతగానో సంతోషించిన ఆ సూతుడు వారందరినీ మనపూర్వకంగా ఆశీర్వదిస్తాడు. అనంతరం ఋషివర్యులంతా సూతుడిని పరిపరి విధాలుగా ప్రస్తుతించి నమస్కరించి, మేము యాగం చెయ్యాలని సంకల్పించగానే మీరిక్కడికి ప్రత్యక్షం కావడం మాకెంతో ఆనందాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మీ దయ వల్లనే మేము ఇంతవరకు అనేక పురాణాల్ని విని మా శ్రవణాలు మనస్సుని కూడా పునీతం చేసుకున్నాము. ఇదే విధంగా పవిత్రమైన, మధురమైన మీ వాణితోనే శివుని గురించి, ఆయన మహాత్మ్యమును గురించి వినాలని అనుకుంటున్నాము. ఈ సమయం కోసం ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్నాము. మా భాగ్యవంశాన్ని బట్టి ఇప్పటికీ మీ రాకతో ఆ శుభగడియ వచ్చినట్టయింది. కాబట్టి మా యందు కనికరించి ఆ కథలను మాకు చెప్పి మమ్ము తరింప చెయ్యండి అంటూ ప్రార్థిస్తారు.